హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, రీనీట్ 2026 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సో చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ యొక్క ఆన్సర్ కీస్ అనేవి రిలీజ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ సో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా చెక్ చేసుకున్నారు. సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కాంపిటీషన్ ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలంటే సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మనకు తెలియాలి. సో ఆ మార్క్స్ ఎన్ని వచ్చాయో తెలియాలంటే మీరు ఈ వీడియో కింద కామెంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే మీ యొక్క కేటగిరీ ఏంటి, సో ఓసీయా, బీసీఏనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది మెన్షన్ చేయండి. అలాగే మీ యొక్క లోకల్ రీజియన్ ఏంటి, ఓకేనా, ఏయూ రీజనా, మీరు ఎస్వీయూ రీజనా, లేకపోతే తెలంగాణ రీజనా అనేది కింద కామెంట్ సెక్షన్లో ఈ 3 మెన్షన్ చేయండి. సో దట్ మన స్టేట్స్లలో మనకి ఎంత కాంపిటీషన్ ఉంది అనేది తెలుస్తుంది. మీరు మీ నేమ్ పెట్టద్దు, మీ ఏం పెట్టద్దు, జస్ట్ ఈ 3 మార్క్స్, కేటగిరీ, లోకల్ రీజన్ పెట్టండి. సో దట్ మనకి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. అలాగే మీరు కింద కామెంట్స్ చదివితే మీకు కూడా మన స్టేట్లలో ఎంత మార్క్స్ వచ్చే స్టూడెంట్స్కి అనేది మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. సో నేను లాస్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మీకు ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ రావాలి అంటే కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ ఉంటే రావచ్చు అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే చూడండి. ఈరోజు ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్గా అసలు ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ అంటే ఏంటి, సో ఈ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, అండ్ అలాగే మన ఇండియాలో టాప్ మోస్ట్ మెడికల్ కాలేజెస్ అయిన ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఈ ఎయిమ్స్ కాలేజెస్లో చదివితే మీరు బయటకు వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ వాల్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అంటే అంత మంచిగా ఉంటుంది. సో ఈ ఎయిమ్స్ కాలేజ్లో కూడా కొన్ని టాప్ ఎయిమ్స్ ఉంటాయి. అన్ని ఎయిమ్స్ బెస్ట్ అని నేను చెప్పను, కానీ కొన్ని ఎయిమ్స్ బెస్ట్ ఉంటాయి. సో ఆ బెస్ట్ ఎయిమ్స్లో మీకు సీట్ రావాలి అంటే మీకు ఎన్ని మార్క్స్ ఉండాలి, అలాగే ఓవరాల్గా ఆల్ ఇండియా కోటాలో మీకు గవర్నమెంట్ సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది కేటగిరీ వైజ్గా మీకు ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలామందికి మంచి మార్క్స్ వచ్చినా కూడా సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియక సో అప్లై చేసుకోరు, మంచి కాలేజ్ని మిస్ అవుతూ ఉంటారు. సో మీకు మంచి మార్క్స్ వస్తే ఈ వీడియో చూసి నెక్స్ట్ ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోండి. ఒకవేళ కొంచెం తక్కువ వచ్చినా, స్టేట్లో సీట్ వచ్చేలాగా వచ్చినా, సో మీ ఫ్రెండ్స్కి అందుకు మంచి మార్క్స్ వచ్చింటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్తే స్టేట్లో సీట్స్ కొంచెం వేకెన్సీ అవుతాయి, కట్ ఆఫ్ ఇంకా తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. సో ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరూ తెలుసుకోవాలి. సో ఎప్పుడైనా మనం కట్ ఆఫ్ని డిస్కస్ చేసేటప్పుడు పేపర్ డిఫికల్టీ లెవెల్ చెప్తాము. సో బయాలజీ అనేది మనం లాస్ట్ ఇయర్తో పోల్చుకుందాం. లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం ఈజీగా వచ్చింది. సో కెమిస్ట్రీ అనేది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి టఫ్గా వచ్చింది. ఫిజిక్స్ అనేది లాస్ట్ ఇయర్తో పాటు ఆల్మోస్ట్ సేమ్, లేకపోతే లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం ఈ ఇయరే తక్కువ డిఫికల్టీ లెవెల్ వచ్చింది అని అంటారు. అంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ కష్టంగా వచ్చింది ఈ ఇయర్ కన్నా అని సో చాలామంది అన్నారు. సో ఏదేమైనా ఈ 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని, అంటే 3 సబ్జెక్ట్స్లో డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకొని మనకి కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ అలాగే దీంతో పాటు మనకి ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో కొత్త కాలేజెస్ ఏమన్నా వస్తున్నాయా ఈ ఇయర్, అలాగే ఎన్ని ఎంబీబీఎస్ సీట్స్ ఈ ఇయర్ కొత్తగా పెరుగుతున్నాయి, దీని మీద కూడా కట్ ఆఫ్ డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఈ ఇయర్ మనకి ఓవరాల్ ఇండియా వైడ్గా ఎన్ని మెడికల్ సీట్స్ పెరగచ్చు అంటే కేవలం గవర్నమెంట్ చెప్తున్నాను. సో గవర్నమెంట్లో ఒక దాదాపు 5,000 నుంచి 7,000 సీట్స్ పెరగచ్చు. ఓకే, ఓవరాల్గా ఆల్ ఇండియా వైడ్గా అన్ని స్టేట్స్లలో గవర్నమెంట్ సీట్స్ అనేవి 5,000 to 7,000 సీట్స్ పెరగచ్చు. సో అన్ని కాలేజెస్ రెడీ అయిపోతే 7,000 సీట్స్ పెరుగుతాయి, లేదు కొన్ని కాలేజెస్ ఇంకా రెడీ కాకపోతే 5,000 సీట్స్ మినిమం పెరుగుతాయి అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓవరాల్గా మనకి ఇండియాలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే గవర్నమెంట్ దాదాపు 63,682. సో ఇన్ని సీట్స్ అయితే ఉన్నాయి ఓవరాల్గా మనకి ఇండియాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అంటే ఆల్ ఇండియా కోటా వైడ్గా నేను చెప్తున్నాను సీట్స్. అలాగే ప్రైవేట్లో కూడా దాదాపు 65,000 ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మనకి 1,29,000 అలా అయితే సీట్స్ ఉన్నాయి ఓవరాల్ ఇండియాలో. అండ్ ఇయర్ టోటల్గా 11,000 సీట్స్ పెరగచ్చు. అందులో కేవలం గవర్నమెంట్ మనం కనుక చూస్తే 5,000 to 7,000 సీట్స్ పెరగచ్చు. ఓకే, ఇది టోటల్గా. సో ఇన్ని సీట్స్ పెరుగుతాయి కాబట్టి సో ఆల్మోస్ట్ కాంపిటీషన్ పెరిగినా కూడా ఈ సీట్స్ అనేవి బ్యాలెన్స్ చేస్తాయి. సో ఇది కూడా మనము మైండ్లో పెట్టుకోవాలి కట్ ఆఫ్ని డిసైడ్ చేసేటప్పుడు. అండ్ అసలు ఆల్ ఇండియా కోటాలో ఏ సీట్స్ ఉంటాయి అనేది సో ఈరోజు నేను చెప్తాను, వినండి. ఆల్ ఇండియా కోటా అంటే మన ఇండియాలో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్లో
ఓకే, అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో, ప్రైవేట్ కాదు, అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 15% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియా లెవెల్లో పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీఆర్ తెలంగాణలో ఒక కాలేజ్ తీసుకుందాం. సో ఆ కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయనుకుందాం. సో ఇందులో 85 సీట్స్ మాత్రమే స్టేట్కి కిందికి వస్తాయి. 15 సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. అలా ప్రతి కాలేజ్లో ప్రతి స్టేట్లో 15 సీట్స్ పోతూ ఉంటాయి. సో ఆ 15% సీట్స్ అన్నీ మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. త్రూ అవుట్ ఇండియాలో ఎవరైనా ఆ సీట్స్ కోసం వెళ్ళొచ్చు, అప్లై చేసుకోవచ్చు. అలాగే బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో మనకి 100% అంటే ఆ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కాలేజ్ ఉంది. ఆ ఎంబీబీఎస్ బెస్ట్ కాలేజ్. సో నేను కాలేజ్ కూడా చూసాను, చాలా బాగుంటుంది. సో 100% ఆఫ్ ద సీట్స్ మనకి ఆల్ ఇండియా కోటా ద్వారానే ఉంటుంది. సో అలాగే మన ఎయిమ్స్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎయిమ్స్లో కూడా 100% ఆఫ్ ద సీట్స్, అన్ని సీట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతాయి. అలాగే జిప్మర్లో ఓపెన్ సీట్స్ అని ఉంటాయి. అంటే మనకి జిప్మర్, పూడిచెర్రి, కరైకల్లో ఉన్నాయి. సో ఇవి కూడా మంచి కాలేజెస్. అంటే ఈ కాలేజెస్లో కొన్ని ఓపెన్ సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్తాయి. అలాగే అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో కొన్ని ఓపెన్ కోటా సీట్స్ ఉంటాయి. సో ఇవి కూడా ఆల్ ఇండియా కోటా ద్వారా పోతాయి. అలాగే 15% ఏక్యూ ఆఫ్ డియూఆర్ ఐపీ యూనివర్సిటీ అంటే సో మనకి వర్ధమాన్, విఎంఎంసి, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి, సో ఈ కాలేజెస్లో, అలాగే ఈఎస్ఐసి డెంటల్ కాలేజెస్లో సో 15% ఆఫ్ ద సీట్స్ మనకి ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్తాయి. అలాగే జమియా ఓపెన్, ఇది డెంటిస్ట్రీకి. సో ఈ సీట్స్ కూడా ఆల్ ఇండియా కోటా ద్వారానే ఫిల్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ ఈఎస్ఐసి, సో ఈఎస్ఐసి మనకి ఉంటాయి కదా కాలేజెస్. ఆ ఈఎస్ఐసి కాలేజెస్లో 15% ఆఫ్ ద సీట్స్ కోసం అందరూ కంపీట్ చేయొచ్చు. ఆ సీట్స్తో పాటు ఈఎస్ఐసి ఐపీ కోటాని కేవలం ఐపీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. ఈ రెండు మళ్ళీ సపరేట్. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఇవి మేనేజ్మెంట్ కోటా సీట్స్ లాగా. సో ఫీజు ఎక్కువ ఉంటుంది. సో ఆ డీమ్డ్ యూనివర్సిటీస్లో 100% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియా కోటా ద్వారానే సో ఫిల్ చేస్తారు. సో మీరు చూడొచ్చు టోటల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ సీట్స్ ఉన్నాయో. ఇన్ని టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. అండ్ మంచి మార్క్స్ వస్తే సో దాదాపు ఈ టాప్ మనం ఏవైతే కాలేజెస్ చెప్పుకున్నామో ఈ కాలేజెస్లో మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తే అప్లై చేసుకోవాలి. అట్లాంటి మెడికల్ కాలేజెస్లో చదివితే మీ ఎక్స్పోజర్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎక్కువగా మీ క్లినికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. ఓకేనా? సో ఈ సీట్స్ అన్నీ ఉంటే ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. ఆల్ ఇండియా కోటా ఫామ్ వచ్చినప్పుడు నేను మీకు వీడియో చేస్తాను. సో మీరు ఆ వీడియోని బట్టి మీరు అప్లై చేసుకోండి. అలాగే మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవ్వండి. సో లాస్ట్ 7 years నుంచి నేను ఎంతోమంది స్టూడెంట్స్ని గైడ్ చేశాను. సో టాప్ మోస్ట్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లో ఉన్నారు. సో మీకు ఆల్ ఇండియా కోటాకి ప్లస్ స్టేట్కి కావాలి అనుకుంటే సో 3000 ప్యాక్ అయితే ఉంటుంది. సో బోత్ ఆల్ ఇండియా కోటాకి స్టేట్కి నేను ఇస్తాను. కేవలం స్టేట్కి మాత్రమే కావాలంటే 2500. సో మీకు స్టేట్, ఆల్ ఇండియా కోటా, అలాగే మేనేజ్మెంట్ కోటా, డీమ్డ్ కోటా కూడా కావాలనుకుంటే సో 4000 రూపీస్ ప్యాక్ బట్టి మీరు జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను మీకు తోడుగా ఉండి ప్రతి దాంట్లో నేను గైడ్ చేస్తాను. కాలేజెస్ ఎలా పెట్టుకోవాలి, మీ ర్యాంక్ ప్రకారం ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, అప్డేట్స్ విషయంలో కానీ, సర్టిఫికేట్స్ విషయంలో కానీ మీకు ఏం డౌట్స్ వచ్చినా నాకు కాల్ చేయొచ్చు. సో మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో తర్వాత నేను నా టీం మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాము ఫర్దర్గా ఏంటి అనేది. ఓకే, సో మనం నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆల్ ఇండియా కోటాలో. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్ ఏంటంటే ఈ 15% సీట్స్ ఉంటాయి కదా అన్ని స్టేట్స్లలో, ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో. సో మీకు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో కనీసం లాస్ట్ గవర్నమెంట్లో అయినా, లాస్ట్ రౌండ్లో అయినా సీట్ రావాలి అంటే మీకు మినిమం ఎన్ని మార్క్స్ ఉండాలి ఆల్ ఇండియా కోటా లెవెల్లో అంటే ఇన్ని మార్క్స్ ఉండాలి. సో అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 540 మార్క్స్ ఉండాలి. సో కట్ ఆఫ్ అనేది ఎప్పుడైనా మనం చెప్పుకునేటప్పుడు +or-10, 530 అయినా అవ్వచ్చు. సో ఇది 550 అయినా అవ్వచ్చు, 540 అయినా అవ్వచ్చు. సో ఇది మనం చెప్పలేం. అందుకని ఎప్పుడైనా +or-10 చెప్తాం. సో నేను లాస్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చెప్పినప్పుడు కూడా అందులో మీరు +or-10 వేసుకోండి. ఎందుకంటే ఇది చాలా ప్రిలిమినరీ. సో పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంకా మనకి డిస్ప్లే లిస్ట్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు, వాళ్ళ మార్క్స్ ఎన్ని. సో అప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. అప్పుడు ఇంకా మనం యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఈడబ్ల్యూఎస్ అయితే 535 +or-10, ఓబీసీ అయితే 540 +or-10, ఎస్సీ 455 +or-10, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 440 +or-10. సో ఈ మార్క్స్ కనుక మీరు వస్తే మీరు ఆల్మోస్ట్ సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో ఆల్ ఇండియా కోటాలో మీకు కనీసం ఏదో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అయితే సీట్ వస్తుంది.
మరి ఆల్ ఇండియా కోటాలో ఏదో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ రావడం వేరు, స్టేట్లో బెస్ట్ కాలేజ్ రావడం వేరు. సో అది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఓకే, అది నేను తర్వాత వీడియోస్లో డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం ఎయిమ్స్ కాలేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు టాప్ ఎయిమ్స్ ఏమున్నాయి అని కనుక చూస్తే, సో అబ్జల్యూట్లీ ఫస్ట్ కాలేజ్ ఎప్పుడు ఎయిమ్స్ ఢిల్లీయే ఉంటుంది. సో టాప్ 47 ర్యాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఢిల్లీయే తీసుకుంటారు. సో లాస్ట్ ఇయర్ మీకు చూపిస్తున్నాను. సో ఎన్ని మార్క్స్ వరకు వచ్చిందంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీలో అయితే 656 మార్క్స్ వరకు వచ్చింది. సో ఈ ఇయర్ మీరేంటి అంటే ప్లస్ ఒక 15 to 20 మార్క్స్ మీరు వేసుకోండి దీనికి. సో దాన్ని బేస్ చేసుకొని ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ వచ్చిన మార్క్స్ కన్నా ప్లస్ 15 to 20 వేసుకోండి. అండ్ ఈ ఇయర్ టాప్ స్కోర్ 700+ ఒక ఇన్స్టిట్యూట్స్లో 16+ స్టూడెంట్స్కి వచ్చింది అని ఆల్రెడీ ఒక వీడియో మనకి యూట్యూబ్లో వచ్చేసింది. అంటే ఇండియాలో ఒక ఇన్స్టిట్యూట్లో ఒక 16 స్టూడెంట్స్కి 700+ మార్క్స్ వచ్చాయని. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటే దాదాపు ఒక 15 to 20 మార్క్స్ వేసుకుంటే మీకు 686. సో ఇలా అబోవ్ ఉండాలి ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ రావాలి అంటే. అండ్ అలాగే ఓబీసీ అయితే ఇది. సో లాస్ట్ ఇయర్ నేను మీకు కట్ ఆఫ్ చూపిస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ లాస్ట్ రౌండ్లో ఇంతవరకు ఆగింది. మీరు ఈ ఇయర్ దీనికి ఏంటంటే 15 to 20 మార్క్స్ వేసుకోండి అన్ని కాలేజెస్కి. ఓకే, అండ్ ఫస్ట్ ఎయిమ్స్ ఢిల్లీ, నెక్స్ట్ ఎయిమ్స్ జోధ్పూర్, భోపాల్, భువనేశ్వర్. సో మీరు యూఆర్ ర్యాంక్ని బేస్ చేసుకొని దీన్ని నేనైతే ఆర్డర్ ఇచ్చాను. సో మళ్ళీ కాలేజ్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి మళ్ళీ ఆర్డర్ సపరేట్గా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మీకు కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మీకు ఈ ఆర్డర్ చూపిస్తున్నాను యూఆర్ స్కోర్ని బేస్ చేసుకొని. సో ఎయిమ్స్ రిషికేష్, ఎయిమ్స్ నాగ్పూర్, సో ఇవన్నీ బెస్ట్ కాలేజెస్. అలాగే ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. సో మనం ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే, సో లాస్ట్ ఇయర్ 600 వరకు వచ్చింది. లాస్ట్ ఇయర్ 600 వచ్చిన వాళ్ళకి అన్రిజర్వ్లో ఎయిమ్స్ వచ్చింది. ఓబీసీ 586, ఈడబ్ల్యూఎస్ 576, ఎస్సీ వాళ్ళకి 543 అండ్ ఎస్టీ వాళ్ళకి 521. సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా కూడా మీ ఆలోచన ఎలా ఉండాలంటే టాప్ మోస్ట్, ఇంకా అవి ఎక్సెప్షనల్ కాలేజెస్ అంటే బయటికి వెళ్ళడానికి రెడీ ఉండాలి ఏ స్టేట్ అయినా కూడా. సో ఇంకా ఎక్సెప్షనల్ కాలేజెస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొన్ని మంచి కాలేజెస్ ఉంటాయి. ఆ మంచి కాలేజెస్ మీ మైండ్లో ఉండాలి. అలాగే మన స్టేట్లో ఏ కాలేజ్ ఉంది అనేది కూడా మీకు మైండ్లో ఉండాలి. కొన్ని బెస్ట్ కాలేజెస్కి మీరు ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ బెస్ట్ కాలేజెస్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ మీ ప్రయారిటీ మీ ఓన్ స్టేట్లో ఉండాలి. ఓకే, మీ ఓన్ స్టేట్లో ఉండాలి. ఎందుకంటే ఓన్ స్టేట్లో ఉంటే ఆ బెనిఫిట్స్ వేరే ఉంటాయి మనకి. సో ఎందుకంటే మనం ఇక్కడ అలవాటు పడిపోయాం కాబట్టి. కానీ బెస్ట్ కాలేజెస్ మట్టుకు మీరు ఖచ్చితంగా బయటికి పోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఆ ఎక్స్పోజర్, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఆటోమేటిక్గా పెరుగుతాయి. కానీ ఎయిమ్స్ మంగళగిరి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. సో ఎవరన్నా మా బయట స్టేట్స్ పోవడానికి ఇష్టం లేదన్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటే, సో మీరు ఎయిమ్స్ మంగళగిరి ఆప్ చేసుకోవచ్చు. మీకు ఈ మార్క్స్ కన్నా ప్లస్ 15 మార్క్స్ ఎక్కువ వస్తాయి. అండ్ అలాగే మనకి నెక్స్ట్ చూస్తే ఎయిమ్స్ బీబీ నగర్ ఉంది, సో తెలంగాణలో. సో ఇది ఇక్కడ చూస్తే 593 మార్క్స్కి వచ్చింది. యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 581, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 576, ఎస్సీ వాళ్ళకైతే 540 అండ్ ఎస్టీ వాళ్ళకైతే 506 మార్క్స్. సో ఎయిమ్స్ బీబీ నగర్లో మీకు ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఆగింది. దీనికి మీరు ప్లస్ 15 to 20 మార్క్స్ వేసుకోండి. సో దీన్ని కావాలంటే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దాన్ని బట్టి మీరు ఒక ప్లానింగ్లో ఉండండి. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు. సో ఇప్పుడు రిజల్ట్ కూడా తొందరగానే వస్తుంది అని అయితే మనకి అప్డేట్ అయితే ఇచ్చారు ఎన్టీఏ వాళ్ళు. అంటే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రిజల్ట్ పబ్లిష్ చేస్తామని. వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత జూలై 2nd or 3rd వీక్లో కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మీరు డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఇప్పటి నుంచి. ఇంకా అటెంటివ్గా ఉండాలి. సో ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకండి. సో పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయిపోండి. సో ఇప్పటి నుంచి నేను మీకు గైడ్ చేస్తాను ఏం సర్టిఫికేట్స్ కావాలి, మీరు ఎలా రెడీగా ఉండాలి అనేది. అంటే ఇది టోటల్గా ఆల్ ఇండియా కోట ఎంబీబీఎస్ సంబంధించి, అలాగే టాప్ మోస్ట్ ఎయిమ్స్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ వీడియో. ఈ వీడియో మీద నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.